ఫ్రెండ్స్, బెంగళూరులో జరుగుతున్న ప్యాలెస్ గ్రౌండ్స్లో కేక్ ఫెస్టివల్కి అయితే వచ్చేసాను నేను. సో ఇది వచ్చేసి December 13th నుంచి January 1st వరకు అయితే కేక్ ఫెస్టివల్ అనేది నడుపుతున్నారు. ఇది వచ్చేసి ప్యాలెస్ గ్రౌండ్స్ అండి. మీకు ఈ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకి వీకెండ్స్లో 150 రూపీస్ అండ్ వీక్ డేస్లో అయితే 100 రూపీస్ అంట టికెట్. నేనైతే వీకెండ్స్లో వెళ్ళాను. ఇక్కడ టికెట్ చూస్తున్నారు కదా, సో అలా టికెట్ ఉంటుంది. మీరు లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ నాకు సైడ్లో ఏదో లక్కీ డ్రా అని చెప్పి కూపన్ ఏమన్నారు. మీకు ఆ కూపన్ కూడా టికెట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుందండి. సో అందరూ వేస్తున్నారు కదా అని చెప్పి నేను కూడా వేసేసాను. మీ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ రాసి, మీరు ఎన్ని టికెట్స్ ఉన్నాయో అన్ని టికెట్స్ కూడా మీరు నేమ్ అండ్ ఫోన్ నెంబర్ అయితే రాసేసి, అక్కడ పక్కన ఒకటి బ్యాలెట్ బాక్స్ కనబడుతుంది కదా, సో ఆ బ్యాలెట్ బాక్స్లోకి అయితే వేయాలంట. సో నేను అన్నీ ఇలా ఫోల్డ్ చేసేసి నేను బ్యాలెట్ బాక్స్లోకి అయితే వేసేసాను. సో మీరు ఇప్పుడు లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు ఫస్ట్ క్రిస్మస్ కేక్ అయితే కనబడుతుందండి. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 20 feet అంట కేక్ హైట్. సో చూసేకైతే అసలు కేక్ మాదిరి లేదు, చాలా బాగుంది. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ అయితే మనకి ఇక్కడ ప్లేస్ చేశారండి. రామ్ మందిర్ కేక్, మీకు కేక్ క్రిస్మస్ కేక్ పక్కనే మీకు రామ్ మందిర్ కేక్ కూడా కనబడుతుంది. ఇది అసలు చూసేకి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చూస్తున్నారు కదా రామ్ మందిర్ కేక్, సేమ్ మనకి టెంపుల్ అక్కడ ఎలా అయితే కన్స్ట్రక్ట్ చేశారో సేమ్ అలానే మనకి కేక్స్ అనేవి ఇక్కడ ప్లేస్ చేశారండి. సో ఇక్కడ చూడండి, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్, జిరాసిక్ కేక్. చిన్న పిల్లలకైతే చాలా మంచి అట్రాక్టివ్ ప్లేసెస్ అని చెప్పాలి ఇవన్నీ. ఇక్కడ చూస్తున్నారు కదా జిరాసిక్ కేక్ అని చెప్పి. అండ్ ఇక్కడ పక్కకు వచ్చేస్తే మనకి కెంపేగౌడ గారి ఆయన స్టాచ్యూ ఇలా ఉంటుంది అని చెప్పి అలా ఒక కేక్. సో అన్నీ డిఫరెంట్ టైప్స్ అంటే చాలా బాగుంది కేక్స్. మీరు అంటే బయట కూడా మనం ఎక్కడ చూసిండాము ఇలాంటి టైప్స్ ఆఫ్ కేక్స్ అనేవి. మీకు చిన్న పిల్లలకైతే చాలా మంచి అట్రాక్టివ్ ప్లేసెస్ ఇవన్నీ. అలాగే మీరు ఇలా పైకి వెళ్ళారంటే మొత్తం అన్నీ 25 to 30 టైప్స్ ఆఫ్ ప్లేసెస్. ఇక్కడ చూడండి, జైలర్ సినిమాలో రజనీకాంత్ గర్దేసి అదొక కేక్ ప్లేస్ చేశారు. ఇక్కడ చూడండి, జైలర్ అని చెప్పి పెట్టారు. ఇవన్నీ చూసేకైతే అసలు కేక్స్ మాత్రమే మీకు అనిపివు, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కేక్స్. ఇవన్నీ కార్డ్స్, మనము కార్డ్స్ ఆడతాం కదా, సో అలాంటి కేక్స్. సో చిన్నపిల్లలకి బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఇక్కడ పక్కన కూడా రెయిన్డీర్ కేక్స్ అంట అలా ప్లేస్ చేశారు. ఇంకా చూడండి పక్కన బుజ్జి కార్ కేక్ అంట. సో అన్నీ అసలు చిన్నపిల్లలకైతే మంచి అట్రాక్షన్ అండి. అన్ని కేక్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి మనకి ఇక్కడ. సో అండ్ ఈ పక్కకు వచ్చేస్తే మీరు మధుబలి వెడ్డింగ్ బ్లెస్ కేక్, అండ్ ఇంకా కొంచెం పక్కకు వచ్చేస్తే ఇది చాక్లెట్ మ్యాన్ క్వీన్ కేక్ అంట. సో అసలు అంటే కొన్ని చూసేకి ఎలా ఉందంటే అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి కేక్స్ ఇక్కడ. డిఫరెంట్ అండి, అసలు ఒకదానికి అసలు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనము అంటే దూరంగా ఇలా నిలబడి చూసుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్క కేక్. సో ఇక్కడ చూడండి ఎలాంటి కేక్స్ అయితే ఉన్నాయో మనకి. చాలా మట్టుకు చిన్నపిల్లలని అట్రాక్ట్ చేసే విధంగా కేక్స్ అనేవి ప్లేస్ చేశారు. పోకీమాన్ ఇలా. సో ఇక్కడ చూడండి, మనకి పూర్వకాలంలో మనము ఒక అంటే వాటర్ని తీసుకుంటూ ఉంటాం కదా, సో అలా కేక్స్ అని ప్లేస్ చేశారు. ఇక్కడ చూడండి పక్కన ఫ్లోరల్ ఎలిగెన్స్ కేక్ అంట, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ ఫ్లోరల్ ఎలిగెన్స్ కేక్ పక్కకు వస్తే మీకు ప్యాలెట్ కేక్ అని కూడా పెట్టారు. చూసే కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు కేక్స్ అన్నీ. సో ఇక్కడ వచ్చేసి గోల్డెన్ వాల్ట్ కేక్ అంట. సో ఇది కూడా బాగుంది. సో ఇక్కడ దానికి ఆపోజిట్లోకి వస్తే మీరు ఇక్కడ టాటా గారిని పెట్టి, ఆయన రతన్ టాటా గారిని ప్లేస్ చేసి కూడా ఆయన ఫ్రేమ్ చేశారు కేక్ని. సో ఇక్కడ వచ్చేసి పక్కన మనకి ఎస్ఎం కృష్ణ అండి, ఫార్మర్ స్పీకర్, ఆయనది కేక్ కూడా పెట్టారు. సో ఫైనల్లీ ఇక్కడ దాని పక్కన 2025 ఎంటర్ అవుతున్నాం కదా, సో ఆ కేక్. సో అర్జిత్ సింగ్ గారిని ప్లేస్ చేసి ఆయనది ఒక కేక్ పెట్టారండి. సో ఇక్కడ మనకి కేక్స్ అన్నీ చూసుకున్నాక మనకి ఇక్కడ బయటకు వస్తే ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారు. మీకు ఇది ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. పిజ్జా కార్నర్స్, లెమన్ సోడా, ఐస్ క్రీమ్స్ అలా. సో అక్కడి నుంచి మీరు లోపలికి వచ్చారంటే ఇంకా మీకు షాపింగ్ స్టాల్స్ పెట్టారండి. ఇక్కడ మీకు స్టార్టింగ్లో వచ్చేసి సోఫాస్, డైనింగ్ టేబుల్, సోఫా సెట్స్ ఇవన్నీ అయితే ప్లేస్ చేశారు. సోఫా సెట్స్ ఇవన్నీ కూడా
క్వాలిటీ అయితే నాకైతే బాగా అనిపించింది. నేను అన్నీ అంటే కూర్చొని కూడా చూశాను క్వాలిటీ అట్లా. సో అన్ని విధాలుగా అయితే క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ప్రైస్ కొంచెం హెవీగా నాకైతే కొంచెం హెవీ అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే చాలా బాగుంది. ఇంకా చూడండి మీరు సోఫా సెట్స్ అన్నీ చూసాక కొంచెము పక్కకు వస్తే మహారాజా కార్పెట్స్ అని కనబడుతుంది. సో వీళ్ళు మహారాజా కంపెనీ వాళ్ళు మొత్తము వాళ్ళ కార్పెట్స్ అన్ని ప్లేస్ చేశారు స్టాల్ ఇక్కడ. సో దాని పక్కన వచ్చేసి మనకి కొన్ని ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీరు అన్ని శాంపుల్ అయితే టెస్ట్ చేయొచ్చు ఇక్కడ. సో వాళ్ళ ప్రోడక్ట్స్ ఏమేమైతే వాళ్ళు ఇక్కడ ప్లేస్ చేశారో అమ్ముతున్నారో, సో అవన్నీ అయితే మీరు శాంపుల్స్ ట్రై చేయొచ్చు అండి. ఇక్కడ వచ్చేసి వీళ్ళు సమ్ జ్యూసెస్ అయితే ప్లేస్ చేశారు, జ్యూసెస్ అమ్ముతున్నారు. సో అవన్నీ ఇక్కడ శాంపుల్ పెట్టారు మనకి. సో మనకి ఏ ఫ్లేవర్ కావాలో చెప్తే అది ఇస్తారు, మనం టేస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ దానికి ఎదురుగా వచ్చేసి మనకి బుక్ స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఫిట్నెస్ సెంటర్ అంట. సో మనకి సైకిల్స్, జిమ్ ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టారు ఇక్కడ. సో మీరు ట్రయల్ చేసి పర్చేస్ చేయొచ్చు. సో అండ్ ఇక్కడ ఎదురుగా వచ్చేసి మనకి వాషింగ్ మిషన్స్ స్టాల్ అయితే ఉంది. సో వాషింగ్ మిషన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో దాని పక్కన మళ్ళీ మనకి సోఫా సెట్స్ అయితే పెట్టారు. సో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క సెట్స్ అయితే పెట్టారండి స్టాల్స్. ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ స్టాల్స్ ఒక్కొక్క డిఫరెంట్ వాళ్ళ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఆడ. సో ఆయన సెట్ అంతా చెప్పి అమ్ముతున్నాడు. చాక్లెట్స్ 50 రూపీస్ అంట. సో అలా అమ్ముతున్నారు. మీరు కావాల్సింటే కొనుక్కోవచ్చు కన్జ్యూమర్ ప్రోడక్ట్స్. చూడండి ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ. సో చాలా మట్టుకు ఫుడ్ స్టాల్స్ అయితే కొన్ని ఎక్కువే ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్ అన్నీ. సో మంచి అట్రాక్టివ్ ప్లేసెస్ అండి. ఇది చూడండి ఇంద్రాస్ అంట. సో ఎవ్రీ కంపెనీ వాళ్ళు ఒక్కొక్క స్టాల్ అయితే పెట్టారు. సో ఇవి మనము రైస్కి మామూలుగా రైస్ ఐటమ్స్ కలుపుకుంటుంటాం కదా, సో ఆ రైస్ ఐటమ్ కలుపుకోవడానికి. సో దాని పక్కకు వచ్చేస్తే మీరు ఇక్కడ చూడండి 5D అంట ఇవన్నీ. సో రేట్స్ అయితే కొంచెం హెవీగానే ఉన్నాయి, బట్ ఓకే ఐటమ్స్ అయితే బాగున్నాయండి. సో ఇక్కడ చూడండి ఇది బుద్ధది. సో వాటర్ ఫౌంటైన్స్ ఇది మనం ఇంట్లో మామూలుగా ఇంటీరియర్ పెట్టుకుంటాం కదా వాటర్ ఫౌంటైన్స్ అలా. సో డిఫరెంట్ బుద్ధ స్టాచ్యూస్కి వాటర్ ఫౌంటైన్స్ పెట్టి ఇక్కడ మొత్తం ఒక స్టాల్ పెట్టారు. సో ఇది వచ్చేసి ప్రైజెస్ ఆల్మోస్ట్ 15 నుంచి 25,000 వరకు ఉన్నాయండి. నేను ఆ ప్రైస్ అడిగాను. సో 2000 నుంచి చిన్నవి అయితే 2000 నుంచి మొదలవుతాయి. ఇక్కడ చూడండి అన్ని స్టాల్స్ అన్నీ. ఇక్కడ ఏదో మనకి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, స్కిన్ ప్రోడక్ట్స్ అలా. సో అవి కూడా మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పక్కకు వచ్చేస్తే మీకు ఆర్ట్స్ అని చెప్పి ఒకటి స్టాల్ ఉంది. ఇవన్నీ ఏంటంటే వుడ్ వర్క్స్ అండ్ మీకు ఇంటీరియర్ డిజైనింగ్ అండి సంబంధించినవి. అండ్ ఇక్కడ చూడండి అన్ని చిన్న స్టాల్స్ అండి. ఆల్మోస్ట్ 150+ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ టైలరింగ్కి సంబంధించింది. సో ఇది మళ్ళీ ఫుడ్ స్టాల్ అండి. సో డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. లేదా ఆల్మోస్ట్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంట 25% ఆఫ్ అని చెప్పి ఒక స్టాల్ పెట్టారు. సో ఇక్కడ మీరు అన్నీ చూసుకోవచ్చు. ఇది చూడండి ఎయిర్ ఫ్రైయర్స్ అంట. సో ఎయిర్ ఫ్రైయర్లో మనకి మామూలుగా మనము గొట్టాలు ఇవన్నీ గోలించుకుంటాం కదా, సో అవన్నీ వితౌట్ ఆయిల్ గోలించుకోవచ్చు అని చెప్పి ఒకటి స్టాల్ పెట్టారు. సో ఇది ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 3000 అంట ప్రైస్. బట్ ప్రైస్ అయితే కొంచెం హెవీనే, బట్ వితౌట్ ఆయిల్ అని చెప్పి అక్కడ చూడండి వాళ్ళు నీట్గా చూపిస్తున్నారు ఎలా చేసుకోవాలా ఏమి అని చెప్పి. ఆల్మోస్ట్ ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ మొత్తం వాళ్ళు ఆ ఎయిర్ ఫ్రైయర్లో చేసి చూపిస్తారు. అండ్ ఇక్కడ మీకు దానికి ఎయిర్ ఫ్రైస్ షాప్కి ఎదురుగా వస్తే మీరు ఇక్కడ చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ అయితే ఒకటి స్టాల్ పెట్టారండి. ఇక్కడ చూడండి చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవి కూడా మీరు ఏంటంటే మీరు ఫుడ్ ఐటమ్స్ మొత్తము ఏంటంటే మీరు అన్నీ ఇక్కడ శాంపుల్ టెస్ట్ చేసి మీరు తినేసి మీకు ఓకే అనిపిస్తే మీరు తీసుకోవచ్చండి. ఇక్కడ చూడండి శాంపుల్స్ ఎలా పెట్టారో కప్లో. సో ఆయన ఇస్తున్నారు శాంపుల్స్, మీరు టెస్ట్ చేసి తీసుకోవచ్చు అని చెప్పి తినేసి. సో అలా మీరు ఇక్కడ ఏంటంటే ఆఫర్స్ కూడా పెట్టారండి చాలా మట్టుకు. అన్నీ 4 కొంటే 2 ఫ్రీ, 4+2 ఆర్ 2+3 అంటే 3 కొంటే 3+2 అట్లా ఆఫర్స్ అన్నీ పెట్టారు. ఇవి చూడండి డ్రై క్లాత్స్ వేసుకునేది మనం మామూలుగా ఇంట్లలో వేసుకుంటాం కదా, అది ఒక షాప్ ఉంది. సో అన్నీ మీకు హోమ్ మేడ్ అంటే హోమ్కి సంబంధించినవి ఫుడ్ ఐటమ్స్, డ్రెస్సెస్ ఇలా డిఫరెంట్ షాప్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి బాడీ వాష్, సోప్స్, సో బాడీ లోషన్స్కి దానికి సంబంధించిన స్టాల్ అండి ఇది. సో buy 1 get 1 ఫ్రీ అంట. రోజా హెర్బల్ కేర్ అనే వాళ్ళు పెట్టారు.
సో అన్ని డిఫరెంట్ కంపెనీస్ అండి ఇక్కడ మీకు. ఇక్కడ చూడండి ఇంటీరియర్ మనము అంటే హ్యాండీక్రాఫ్ట్స్ మనం పీసెస్ ఇంట్లో పెట్టుకుంటాం కదా షోకేస్. సో ఆ షోకేస్ పీసెస్ కూడా వీళ్ళు ఒకటి స్టాల్ పెట్టారు ఇక్కడ. సో ఇవి కూడా చాలా బాగున్నాయి ఐటమ్స్ వాళ్ళు పెట్టిండేవి స్టాల్స్. ఇది చూడండి ఫోల్డబుల్ టేబుల్స్ అంట. అసలు కిందికి వెళ్ళిపోతుంది, మనం పైకంటే మనకి హైట్ అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈమె చూపిస్తూ ఉంది నీట్గా ఎంత హైట్ ఎంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంతవరకు పెట్టుకోవచ్చు అని చెప్పి. చాలా బాగుంది, కలర్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ పక్కకు వచ్చేస్తే ఇది వచ్చేసి వ్యాక్యూమ్ క్లీనర్స్ అంట. సో వ్యాక్యూమ్ క్లీనర్స్ వాళ్ళకి ఏదో ఆఫర్స్ ఉన్నాయని చెప్పి వ్యాక్యూమ్ క్లీనర్ స్టాల్ కూడా పెట్టారు. ఇక్కడ మీరు పక్కకు వచ్చారంటే మామూలుగా మనము దుమ్ము అంటే రూఫ్స్కి మనకి దుమ్ము బత్తి తీసుకునేవి ఉంటాయి కదా అవి. సో దీనికి ఎదురుగా వచ్చేస్తే మనకు అన్ని కిచెన్ ఐటమ్స్, అన్ని నైఫ్స్ అండ్ సిజర్స్ అన్నీ, అంటే కిచెన్కి మనకి ఏమేమైతే మనం వాడుకుంటామో అదన్నీ సపరేట్గా ఒక స్టాల్ అయితే పెట్టారు, కిచెన్ స్టాల్. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అన్ని కిచెన్ ఐటమ్స్ అండి. అది వచ్చేసి బ్రెడ్ టోస్ట్ చేసుకునేదంట. సో మనం ఆల్మోస్ట్ బయటే తింటాం బ్రెడ్ టోస్ట్ అని, ఇంట్లో అయితే ఎవరు చేసుకోవాలనుకుంటున్నాను. మొత్తం అంటే అన్నీ మనకి ఇక్కడ ఈ స్టాల్ మొత్తం కిచెన్ ఐటమ్స్ అండి మొత్తము. ఇంకా చూడండి డ్రెస్సెస్, ఇవన్నీ లేడీస్కి సంబంధించినవి. సో ఆల్మోస్ట్ అన్నీ మనకి డ్రెస్సెస్ అండ్ హెయిర్ పిన్స్ అండ్ ఇలాంటివి కమ్మలు అలాంటివన్నీ డ్రెస్సెస్ షాపింగ్ అంతా లేడీస్వి పెట్టారు. ఇక్కడ మీకు రిలాక్స్ అవ్వడానికి మసాజ్ సెంటర్ కూడా ఉంది. తిరిగి కాళ్ళ నొప్పులు వస్తే మసాజ్ చేసుకోవచ్చు ఇటు కూర్చొని. ఇక్కడ పక్కకు వచ్చారంటే థాయిలాండ్ ఫుట్వేర్ అంట. ఇది థాయిలాండ్దో లేకపోతే బెంగళూరులో నాకైతే తెలియదు. 699 అంట ప్రైజ్. అంటే మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. మోడల్స్ ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఏదో థాయిలాండ్ ఫుట్వేర్ అని చెప్పి పెట్టారు. థాయిలాండ్కి ఎవరన్నా వెళ్ళి ఇట్లాంటివి చూసింటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇది చూడండి ఆటోమేటిక్ చపాతీ అండ్ రోటీ మేకర్ అంట. సో చపాతీలు వేస్తే పూరీలు మాదిరి వస్తాయని చెప్తున్నాడు. అది పూరీలు మాదిరి అప్పుడు వస్తాయి, కానీ ఇంటికి వచ్చినాక ఎలా ఉంటాయో మనకు తెలీదు. ఇతను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎలా వర్క్ అవుతుందని చెప్పి. సో ఇంటికి వచ్చి డెమో కూడా చూపిస్తాడంట. 100 రూపీస్కి వెళ్తే మనము వాళ్ళే ఇంటికి వచ్చి డెమో కూడా చూపిస్తారు. చపాతీలు దోశలు అన్నీ వేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాడు మనకి ఇక్కడ. ఎలక్ట్రిక్ దండి ఇవన్నీ, ఎలక్ట్రిక్ ఐటమ్స్. సో అక్కడ చూపిస్తున్నాడు కదా పక్కన. సో చపాతీ, దోశ అండ్ ఆలు బ్రెడ్ టోస్ట్ కూడా దాంట్లోనే చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఆలు ఫ్రైస్ అంట, అవి కూడా చేసుకోవచ్చు అంట. ఇంకా ఇవన్నీ లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అండి, గర్ల్స్ అండ్ మెన్స్ లేడీస్కి సంబంధించినవి. ఆల్మోస్ట్ ఇలాంటివి చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. అండ్ మైసూర్ శాండిల్ సోప్స్, సో మైసూర్ శాండిల్ ప్రోడక్ట్స్ మొత్తం వాళ్ళు ఒక స్టాల్ పెట్టారు ఇక్కడ. సో ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర దొరికే సోప్స్ అండ్ ఏమేమి ఐటమ్స్ అయితే వాళ్ళ దగ్గర మైసూర్ శాండిల్ ఫ్యాక్టరీ ఆ కంపెనీలో ప్రోడక్ట్స్ అమ్ముతారు అవన్నీ. ఇది మదర్స్ రెసిపీ అంట. సో ఇవన్నీ మనకి తినే ఐటమ్స్ అండి. సో వడియాలు అట్లా మనము వేసుకుంటుంటాం కదా ఆయిల్ ఫ్రై చేసుకునేవి. సో అవన్నీ అండ్ మనకి పులిహోర పౌడర్ అండ్ రైస్లోకి ఏమేమైతే మనం కలుపుకుంటాము రైస్ ఐటమ్స్ ఆ పౌడర్స్. సో అవన్నీ అయితే ఒక సపరేట్ స్టాల్. సో ఇవన్నీ వచ్చేసి పికిల్స్ అండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పికిల్స్ అన్నీ అయితే మనకి ఇక్కడ పెట్టారు, అవైలబుల్ ఉన్నాయి. అన్నీ డిఫరెంట్ అండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి పికిల్స్. ఇక్కడ ఎదురుగా వీళ్ళు గోవింద్ స్టాల్ అంట. సో ఇది వచ్చేసి మొత్తం మిల్క్ షేక్స్ అన్నీ అండి ఇక్కడ. సో మిల్క్ షేక్స్ చాలా డిఫరెంట్ మిల్క్ షేక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, అన్నీ టేస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి మ్యాగీ నూడిల్స్ చేసుకుంటాం కదా, సో ఆ స్టోర్ ఇది. సో ఇక్కడ చేసేసి మనకి కప్లో ఇస్తున్నారు నూడిల్స్, మీరు టేస్ట్ చేసి పర్చేస్ చేయండి అని చెప్పి. టేస్ట్ అయితే చేశాను, ఓకే నాకైతే బాగుంది అనిపించింది, బట్ నేనైతే పర్చేస్ చేయలేదు. అక్కడ మీకు శాంపుల్ ఇస్తారు, అక్కడ పక్కన బాక్స్లో పెట్టుకున్నారు కదా. సో లోపల కూడా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు, అక్కడ చేసేసి శాంపుల్ ఇస్తారు మీకు. సో ఇది చూడండి క్వాలిటీ వాల్స్.
సో క్వాలిటీ వాళ్ళ ప్రోడక్ట్స్, క్వాలిటీ అనే కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. చాలా ఐటమ్స్ ఉన్నాయండి వీళ్ళవి. ఒక్కొక్క ఐటమ్ మీరు ఏది కావాల్సింటే అది పెట్టుకోవచ్చు. అండ్ బై వన్ గెట్ టూ అలా కూడా పెట్టారు. సో ఇక్కడ చూడండి వీళ్ళది జిఆర్బి. సో ఇది వచ్చేసి బాదాం మిక్స్ అంట. పక్కన కూడా వాళ్ళు ఇస్తున్నారు శాంపుల్, బాదాం డ్రింక్ తయారు చేసి ఇస్తున్నారు, హాట్ మిల్క్, మీరు టేస్ట్ చేసి తీసుకోమని చెప్పి. అండ్ జిఆర్బి వాళ్ళది ఇది వచ్చేసి గీ అండి, గీ ప్రోడక్ట్స్ అన్నీ పెట్టారు ఇక్కడ, టేస్ట్ చేసి తీసుకోవచ్చు మనము. ఈ గీ ప్రోడక్ట్స్ పక్కనే మనకి సేమ్ జిఆర్బి కంపెనీ వాళ్ళవి స్వీట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్, ఇవన్నీ స్వీట్స్ పక్కన చూడండి, అన్ని ఐటమ్స్ అన్నీ పెట్టారు, మీరు చూసి తీసుకోవచ్చు. వీళ్ళే చాలా పెద్ద స్టాల్ ఉంది జిఆర్బి వాళ్ళది. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ పాపడ్, డిఫరెంట్ పాపడ్స్ అండి. గార్లిక్ పాపడ్, ఆనియన్ పాపడ్, చిల్లీ మసాలా అంట, పొటాటో అంట. సో అన్ని టైప్స్ ఆఫ్ పాపడ్స్ అయితే పెట్టారు. అండ్ పైన చూస్తున్నారు కదా, అన్నీ అయితే మీరు టేస్ట్ అయితే చేయొచ్చు. మీరు అన్నీ టేస్ట్ చేసి మీకు ఏది నచ్చిందో అది తీసుకోవచ్చు. చూడండి పైన మొత్తం అన్నీ పెట్టారు. ఇవి చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అండి. అసార్టెడ్ బాక్స్ కూడా ఉంది వీళ్ళ దగ్గర అవైలబుల్. ఆమె చూపిస్తుంది కదా, అవన్నీ అసార్టెడ్ బాక్స్ అండి. అండ్ సపరేట్గా తీసుకోవాలంటే మీకు ఈచ్ పీస్ 15 or 20 రూపీస్ అయితే చెప్తున్నారు. సింగిల్ ఉన్నాయి కదా, అవి కొన్ని అయితే 15 ఉన్నాయి, కొన్ని అయితే 20 రూపీస్ ఉన్నాయి పీసు. బాక్స్ అయితే నేను అడగలేదు ప్రైస్ ఎంత అని చెప్పి. సో సింగిల్ ఇవి అయితే 15. ఆల్మోస్ట్ అక్కడ మీకు ప్రైజెస్ కూడా రాసినారు, తీసుకోవచ్చు. స్పర్శ్ హోమ్ ఫుడ్స్ అంట. సో వీళ్ళది కూడా హోమ్ ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ పెట్టారు. చోలే మసాలా, అన్ని మసాలా ప్రోడక్ట్స్, హోమ్ ప్రోడక్ట్స్ అన్నీ పెట్టారు అక్కడ. సో ఈ స్టాల్ వచ్చేసి చిన్న పిల్లలదండి అండ్ కిడ్స్వి, మొత్తం కిడ్స్ స్టాల్ ఇది. పిల్లవాళ్ళు ఆడుకునే ఐటమ్స్, కార్స్, అట్లా పిల్లలు ఏవైతే ఆడుకుంటారో ఆ స్టాల్స్. ఇది చూడండి ఆర్కేజీ స్టాల్ అంట. సో వీళ్ళ ఆర్కేజీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ పెట్టారు. ఆల్మోస్ట్ అన్నీ గీ ప్రోడక్ట్స్ అండి. డిఫరెంట్ ప్యాక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వీళ్ళ దగ్గర, 1/2 kg, 1 kg అట్లా. సో ఇది వచ్చేసి దానికి ఎదురుగా మోనిన్ అంట. సో ఇది వచ్చేసి మామూలుగా మనకి డ్రింక్స్ ఉంటుంది కదా, అలా స్టాల్. ఈ మధ్యలో ఈ అడుకాలే స్టోర్ అని కూడా కనబడుతుంది. ఈ మధ్య మనకి కర్ణాటకలో కొంచెం వీళ్ళ ప్రోడక్ట్స్ కొంచెం ఫేమస్ అయ్యాయి. మనకి బయట కూడా చాలా వీళ్ళవి దొరుకుతుంది. చూడండి అన్ని శాంపుల్స్ పెట్టారు. సో నేను ముందు చెప్పినట్టు ఫుడ్ స్టాల్స్ మాత్రము మీరు ఎక్కడికి ఏ ఫుడ్ స్టాల్కి వెళ్ళినా కూడా మీరు అన్ని వాళ్ళ ప్రోడక్ట్స్ మీరు ట్రై చేసి తీసుకోవచ్చండి, టేస్ట్ చేయొచ్చు. అక్కడ అన్నీ పెట్టింటారు. ఆల్మోస్ట్ చూడండి ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో వీళ్ళవి. సో అన్నీ మీరు శాంపుల్ టెస్ట్ చేసి అయితే మీరు కొనుక్కోవచ్చు. సో దీనికి ఎదురుగా వచ్చేసి మనకి మినీ బాడీ మసాజర్ స్టాల్ అండ్ లేడీస్కి హెయిర్ స్ట్రైట్నింగ్ది, బాడీ మసాజర్ అండ్ సో ఇలాంటివి అయితే మనకి ఒక స్టాల్ అయితే పెట్టారు. అండ్ చిన్న మసాజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ హెయిర్ డ్రైయర్స్, హెయిర్ స్ట్రైట్నర్స్, సో ఆల్మోస్ట్ అన్ని లేడీస్కి సంబంధించినవి. ఇక్కడ చూడండి ఎదురుగా కూడా ఇక్కడ స్వీట్ స్టాల్ ఉంది. ఇదేదో ఒక కంపెనీది, చౌక్ అంట. సో వీళ్ళు కూడా అన్ని స్వీట్ అండ్ హాట్ ప్రోడక్ట్స్ అయితే అన్నీ పెట్టారు. అన్నీ మీరు శాంపుల్ చూసి తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని అటుకులు, మిక్స్చర్, ఆల్ ఇన్ వన్ మిక్స్చర్ అండ్ కోడివేలే, సో అన్నీ కొన్ని ప్రోడక్ట్స్. సో అన్ని ఐటమ్స్ అయితే బాగున్నాయి. టేస్ట్ కూడా నాకు నచ్చింది. టేస్ట్ అయితే చేశాను నేను, బట్ నేనైతే పర్చేస్ చేయలేదు. సో చూడండి బై వన్ గెట్ వన్ అంట, గురూజీ ప్రోడక్ట్స్ అంట. సో ఇది వచ్చేసి మనము మామూలుగా జ్యూస్ చేసుకుంటాం కదా, సో అలా స్క్వాష్ అండి ఇది. సో 1 లీటర్, 1/2 లీటర్ బాటిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ పక్కకు వచ్చారంటే ఇవన్నీ మనకి సోంపు అండ్ ఇలాంటివి చూస్తుంటాం కదా, చెర్రీస్, సోంపు అండ్ చిన్న చెర్రీస్ అది చూస్తున్నారు కదా, చెర్రీస్ కనబడుతున్నాయి, జెల్లీస్. సో అన్నీ రాజస్థానీ వీళ్ళదండి ఇవన్నీ. సో దాని ఎదురుగా మనకి డ్రెస్ షాప్ కూడా ఉంది. అతను పిలుస్తున్నాడు డ్రెస్ ట్రయల్ చూస్తారని చెప్పి. నేనైతే పోలేదు. చూడండి అన్నీ మర్తేస్తున్నారు. ఇవన్నీ లేడీస్ కార్నర్, లేడీస్ డ్రెస్సెస్ అన్నీ పెట్టారు స్టాల్.
సో దీని పక్కనే మనకి ఇంకోటి స్లిప్పర్స్ స్టాల్ అయితే ఉంది మనకి ఇక్కడ. ఇది వచ్చేసి షూ క్రాఫ్ట్ పంజాబీ జ్యూటీ అంట. సో పంజాబీ వాళ్ళ స్టాల్. సో ఆల్మోస్ట్ అన్ని స్లిప్పర్స్ అండి లేడీస్వి. ఇక్కడ మీరు ఒకవేళ నచ్చితే మీరు ట్రయల్ చూసి తీసుకోవచ్చు. అక్కడ చూడండి చిన్న పిల్లలకు చూస్తున్నారు. సో దానికి ఎదురుగా వస్తే మీరు ఇక్కడ ఎంటీఆర్ స్టాల్ కూడా కనబడుతుంది. అన్ని ఎంటీఆర్ ఫుడ్ ఐటమ్స్. ఇక్కడ అన్ని స్వీట్స్ అండ్ ఎంటీఆర్ మిక్స్ అవన్నీ పెట్టారు. ఇది వచ్చేసి డోక్లా అంటారండి. సో అక్కడ చూస్తున్నారు అది ఎల్లో కలర్లో, అది వచ్చేసి డోక్లా. ఇది వచ్చేసి కేరళ హల్వా అండి. సో చూడండి ఎన్ని రకరకాల హల్వాస్ ఉన్నాయో. బనానా చిప్స్ అండ్ హల్వా స్టాల్ అయితే పెట్టారు ఇక్కడ. సో అన్ని డ్రై ఫ్రూట్ హల్వా, బాదం హల్వా, మ్యాంగో హల్వా అలా. దానికి పక్కన వచ్చేసి మనకి పికిల్స్ స్టోర్ కూడా ఉంది. అన్నీ చూడండి ఎన్ని రకాల పికిల్స్ అయితే పెట్టారు. ఇక్కడ అన్ని వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. సో అన్నీ కూడా మీకు టేస్ట్గా అయితే ఇస్తారు పికిల్స్ కూడా. సో చూడండి ఇస్తున్నారు శాంపుల్ చూడమని చెప్పి. సో అలా మీరు శాంపుల్ చూసి మీరు పికిల్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అన్ని రాజస్థానీ పికిల్స్ అంట ఇవన్నీ. ఇక్కడ చూడండి ఇక్కడ ఎదురు వస్తే మీకు ఇంకోటి స్నాక్స్దే అండి షాప్ ఇది. రిటైల్ పార్ట్నర్స్ అంట. సో ఏదో నాకు ఇది షాపు సేమ్ అలాగే ఉన్నాయి మొత్తం అన్ని మిక్చర్, అటుకులు అండ్ పీనట్స్. సో ఇలాంటివన్నీ స్నాక్ షాప్ అండి ఇది మొత్తము. కర్ణాటక కరంతీస్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. సో వాళ్ళది ఒక స్టాల్ ఉంది. సో అన్నీ అయితే మీరు ఫుడ్ ప్రోడక్ట్స్ అయితే మీకు చాలా మటుకు చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇంకా చూడండి డ్రెస్సెస్, అన్ని ధోతీస్ ఇలాంటివి. డ్రెస్సెస్ షాప్స్, ఫుడ్ షాప్స్ అయితే చాలా ఉన్నాయండి స్టాల్స్ ఇక్కడ. ఇంకా చూడండి మీరు పక్కకు వస్తే మీకు ఇక్కడ చిక్కీస్ అవన్నీ అయితే సపరేట్ ఒక షాప్ ఉంది ఇక్కడ. రాజస్థానీ స్పెషల్ చిక్కీస్ అంట. చిక్కీస్లో కూడా వీళ్ళవి చాలా డిఫరెంట్ ఉన్నాయండి. పీనట్ చిక్కీ అండ్ సంథింగ్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూడండి ఇవన్నీ డిఫరెంట్ చిక్కీస్ అంట. సో మీరు ఏది అడిగినా కూడా టేస్ట్ ఇస్తారు. నేను పీనట్ చిక్కీ అండ్ బాదాం చిక్కీ అయితే ట్రై చేశాను. ఓకే బాగానే ఉంది. సో ఇవన్నీ వచ్చేసి లేడీస్ అండి, థాయిలాండ్ అని వాసారు. సో థాయిలాండ్ డ్రెస్సెస్ అంట ఇవన్నీ. ఆల్మోస్ట్ డ్రెస్సెస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ షాప్స్. అది కూడా లేడీస్వి. ఇవన్నీ బ్యాంగిల్ స్టోర్ అండి. ఇంకోటి మళ్ళీ మనకి స్లిప్పర్ స్టోర్ అయితే కనబడుతుంది ఇక్కడ. ఇంకా చూడండి మనం మామూలుగా వాటర్ ఇది చేసుకుంటాం కదా, అండ్ మనం కిచెన్లో యూస్ చేసేవి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. కిచెన్ ఐటమ్స్ చూడండి. మనం కార్ వాష్ చేసుకునేది మిషన్ అంటుంది, కార్ వాష్ది అక్కడ పెట్టుకొని చూపిస్తున్నాడు. ఇవన్నీ అయితే లేడీస్ అండి ఇవన్నీ. సో లేడీస్ డ్రెస్సెస్ అండ్ చిన్నపిల్ల వాళ్ళ డ్రెస్సెస్, గర్ల్స్. సో అలా డ్రెస్సెస్ అన్నీ షాప్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ లేడీస్వి డ్రెస్ షాప్స్ అయితే నాకు తెలిసి చాలా ఉన్నాయండి ఇక్కడ. నేను ఇప్పటివరకు అయితే ఒక 5 to 6 స్టాల్స్ అయితే చూశాను నేను లేడీస్వి. ఇవి చూడండి ఇవన్నీ తినే ఫస్ట్ చూపించా కదా బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్వి, వాళ్ళదే మళ్ళీ ఇంకో స్టాల్ ఉంది ఇక్కడ బిస్కెట్స్వి అవన్నీ చాక్లెట్స్ స్టాల్. మీకు మధ్యలో దాహం అయితే మీకు కొనుక్కొని తాగేకి లెమన్ సోడా కూడా పెట్టారు ఇక్కడ. ప్రైసెస్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని 40 రూపీస్ ఏమో ఉన్నాయి. సోడాస్ డిఫరెంట్ ఫ్లేవర్ సోడాస్ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా. మెనూ కూడా పెట్టారు. మీకు దాహం అయితే తాగేకి మధ్యలో ఇలాంటివి కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇక పక్కనికి వచ్చేస్తే ఇంకా అన్ని స్టాల్స్ అండి. ఇక్కడ చూడండి ఇవన్నీ సేమ్ స్టార్టింగ్లో నేను మధ్యలో కొన్ని ఉన్నట్టు స్టాల్స్ అయితే పెట్టారు. చిప్స్ అండ్ మన వడియాలు ఇలాంటివి ఆయిల్ ఫ్రై చేసుకునేవి ఇవన్నీ. సో సేమ్ ఇంతకుముందు స్టాల్ మాదిరే ఇక్కడ కూడా స్టాల్ అండి ఇది. సేమ్ అలాంటి ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. అన్నీ డిఫరెంట్ ఐటమ్స్ పెట్టారు. ఇది ఇక్కడ టేస్ట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఇవన్నీ. ఆల్మోస్ట్ అన్నీ అయితే ఫుడ్ స్టాల్స్, డ్రెస్సెస్ అండ్ ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఇది చూడండి మినీ షాపింగ్ మాదిరి. లోపల అన్ని ప్లాస్టిక్ కప్స్, మగ్స్ అన్ని ఈచ్ పీస్ 20 రూపీస్ అంట. సో ఇవన్నీ ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ. సో అన్నీ కిచెన్కి మనకి డైనింగ్కి యూస్ చేసుకునేవి.
సో పక్కన మనకి గొరిల్లా గ్లాస్ కూడా వేస్తున్నారు మొబైల్స్కి. 60 రూపీస్ అంట పీస్. ఢిల్లీ వాళ్ళది, ఢిల్లీ ఫ్యాన్సీ స్టోర్ అంట ఇది. ఇక్కడ చూడండి పక్కన వాళ్ళు వేయించుకుంటున్నారు మొబైల్ కేస్ కూడా. అన్ని గొరిల్లా గ్లాస్ అని చెప్పి పెట్టారు. సో అందరూ బాగుండే వేయించుకుంటున్నారు ఇక్కడ పక్కన. సో అన్నీ మనము అంతా అయిపోయి మనకి ఫైనల్గా లాస్ట్లోకి వచ్చామంటే మనకి కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ. సో ఫేమస్ కోల్కతా కాటి రోలు అండ్ బిదడి తట్టె ఇడ్లీ అంట. సో ఇది కర్ణాటక వాళ్ళది, బిదడి వాళ్ళది అండి తట్టె ఇడ్లీ. అండ్ మనకి చాట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఇలా మనకి డిఫరెంట్ మనకి లాస్ట్లోకి వచ్చేసారంటే ఫైనల్ ఇంకా ఎగ్జిట్ దగ్గర మనకి ఇలాంటి స్టాల్స్ అన్నీ కనబడతాయి. మ్యాగీ కార్నర్ ఇవన్నీ ఇక్కడ మొత్తం ఫుడ్ స్టాల్సే అండి. ఇవన్నీ మీకు ఏం కావాలంటే అది మీరు పర్చేస్ చేసుకొని తినచ్చు. ఇవన్నీ మనము కొనుక్కోవాలి ఇక్కడ. అమ్మాస్ కిచెన్ అంట. ప్రైసెస్ కూడా మనకు అక్కడ నోట్ డౌన్ చేశారు చూడండి. అన్ని ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారు. మట్కా కేఫ్ అండ్ చాట్స్ అయితే మనకి 2 కౌంటర్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. అండ్ స్టార్టింగ్లో కౌంటర్ చూపించారు కదా, అది కూడా చాట్స్ కౌంటరే. సో డిఫరెంట్ 2 చాట్స్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇడ్లీస్, చాట్స్ అండ్ మనకి గోబీ మంచూరియస్ ఇలాంటివన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇది కూడా ఇక్కడ కూడా చాట్సే అండి, మైసూర్ చురుమురి అంట. సో అందరూ స్టాల్స్ అయితే పెట్టారు. ఇక్కడ చూడండి ఇది. సో ఇది వచ్చేసి మనకి మేల్కోటే పులిహోగరే. సో మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే మీరు ట్రై చేయండి. పులిహోగరే కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇది మనకి సాఫ్టీ ఐస్ క్రీమ్స్. సో అన్నీ ఫుడ్ ఐటమ్స్ మొత్తం ఫుడ్ స్టాల్స్ మొత్తం ఇక్కడ మీకు లాస్ట్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మీరు ఫుడ్ స్టాల్స్ అయితే అన్నీ మీరు చూసి మీరు తినచ్చు. సో ఇవన్నీ ఏమంటే మీరు పర్చేస్ చేసుకోవాలండి అన్నీ కూడా. ఇది మీకు లాస్ట్లో అవైలబుల్లో ఉంటుంది. మీరు ఎగ్జిట్కి ముందర మనకి ఫుడ్ స్టాల్స్ అన్నీ కనబడుతుంది. నాన్ వెజ్ వాళ్ళకి కబాబు అన్నీ, వెజ్ నాన్ వెజ్ 2 అవైలబుల్లో ఉన్నాయండి మనకి ఇక్కడ. సో మీరు అన్నీ కూడా మీరు చూడొచ్చు. చూడండి రోల్స్, కోల్కతా కాటి రోల్స్ అండ్ మోమోస్ అంట. అన్ని టైప్స్ ఆఫ్ ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ స్టాల్స్లో ప్రొవైడ్ చేశారు అండి. అన్ని మోమోస్, కాటి రోల్స్ వాళ్ళవే 2 ఉన్నాయి స్టాల్స్. షుగర్ కేన్ జ్యూసెస్ అండ్ ఇక్కడ మీరు పక్కకు వస్తే మనం మామూలుగా ఎగ్జిబిషన్స్లో ఇలాంటి వాటిల్లో చూస్తుంటాం కదా, మిర్చి బజ్జీ అండ్ పాపడ్ కౌంటర్. నాకు తెలిసి ఇలాంటి పాపడ్ మీరు ఎగ్జిబిషన్లో తప్ప బయట చూసిండ్రు. సో నేను ఎగ్జిబిషన్లో చూసాను, మళ్ళీ ఇక్కడే అండి చూడడము. సేమ్ మనకి ఎగ్జిబిషన్లో పెద్ద పెద్ద పాపడ్స్ ఎలా ఉంటాయో అలాంటి పాపడ్స్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. నాకైతే ఎగ్జిబిషనే గుర్తుకొచ్చింది ఈ స్టాల్ దగ్గరికి రాగానే. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద పాపడ్స్ అండ్ ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ బజ్జీలు అయితే దొరుకుతున్నాయి ఇక్కడ సైడ్.